వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. తెనాలి మున్సిపల్ కౌన్సిల్ అత్యవసర సమావేశం శుక్రవారం ప్రశాంతంగా జరిగింది. చైర్పర్సన్ తాడిపోయిన రాధిక అధ్యక్షతన జరిగిన సమావేశంలో అజెండాలోని 4 అంశాలను ఆమోదించారు. 11 గంటలకు ప్రారంభం కావాల్సిన సమావేశం సుమారు 45 నిమిషాల పాటు ఆలస్యంగా ప్రారంభం అయింది. చైర్పర్సన్ కమిషనర్ సమయానికి రాకపోవడంతో అప్పటికే ఎదురు చూస్తున్న సభ్యులు సమావేశం నుండి బయటకు వెళ్లిపోయారు. కనీసం సమాధానం చెప్పేవారు కూడా లేరంటూ అసహనాన్ని వ్యక్తం చేశారు. సమాధానం చెప్పే ఆఫీసర్ లేడు, సంబంధిత కమిషనర్ లేడు, ఎవరు లేరు. 11 మీటింగ్ ఎలాగైనా ఇచ్చాడు. 11:41 చెప్పిన పనులు ఏమి జరగవు. రేపు మీటింగ్ అనేది వాళ్ళ కమిషనర్ గారు ఫోన్ చేస్తారు. హలో కౌన్సిలర్ గారు ఎక్కడ ఉన్నారు? చేద్దామన్నా అదే కదా 5-6 నెలల నుంచి అటు జీబీపూర్లో ఇటు పడదు. అడిగిన 4 అడుగుల మీద కేసులు. 640 రూపాయలు. అలాగే డాక్టర్ ఉమారెడ్డి వెంకట రూపాయలు. 33.33% పెంచితే నాను. అలాగే 18వ నెంబర్ శ్రీ చుండూరు వెంకట జగదీష్ కుమార్ గారు మంజూరు చేయవలసిందిగా కోరాను. మోచర్ల సుగుణమ్మ సమావేశం అని చెప్పి ఎలక్షన్ కోడ్ రావటానా అందువల్ల మనం సాధారణ సమావేశంలో కొన్ని ఉన్నాయి. ఇది ఎలక్షన్ కోడ్ రావటానా ఈ అత్యవసర సమావేశం ఈ రెడ్డిలో చేయాలి కాబట్టి షాపులు పెట్టడం జరిగింది. 3 సార్లు నుంచి మేము కౌన్సిల్ ఏంటంటే అప్పుడు కూడా సాధారణ సమావేశం ఇస్తారు. మీరు పెద్ద చూడటం అత్యవసర సమావేశం అని సాధారణ సమావేశం పెట్టుకుని మనం ఎన్నికలకు సంబంధించిన అంశాలు ఏమైనా ఉన్నా కూడా కౌన్సిల్కి సంబంధించి మున్సిపల్ సంబంధించిన అంశాలు కూడా పెట్టకుండా మనం సాధారణ సమావేశం పెట్టుకుంటూ వెళ్ళిపోవాలి. ఇప్పుడు కొత్తగా మన అత్యవసర సమావేశం పెట్టారు కమిషనర్ గారు. సాధారణ పెట్టడానికి ఇబ్బంది అడుగుతున్నారు. నాకు కూడా అంత ఐడియా లేదు. అడుగుతున్నాను కమిషనర్ తెలియదు. మంచి సబ్జెక్టులతో మీ ముందుకు రావాలనేసి అనుకున్నాం. అసలు కూడా ప్రిపేర్ అయిపోయింది. మీకు సర్క్యులేట్ చేయాలని చేసి రెడీ అయిపోయినాయి. సంతలు కూడా అయినాయి. ఆ క్రమంలో డిస్బర్స్మెంట్ కూడా బయలుదేరారు. నుంచి నోటిఫికేషన్ రావడంతో సుమారుగా 39 సబ్జెక్టులు 30 సబ్జెక్టులు ముందుకు రావడం అప్పటికప్పుడు ఎలక్షన్ కోడ్ రావడంతో జరగాలి కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని ఏవైతే ఎన్నికల కోడ్కు వ్యతిరేకంగా ఉండవో వాటితో ఈ కొద్ది సమయం లేదు కాబట్టి ఈ విధంగా మీ ముందుకు రావాల్సి వచ్చింది. అంతేగాని దీంట్లో వేరే లేదు. దీన్ని అనేలా భావించవద్దు. ఒకటే ఒక అంశం ఏంటంటే రిపోర్ట్ మాత్రం పెట్టాము, ఏదైతే లేదు. అండ్ నెక్స్ట్ ఇయర్ ఫైనాన్షియల్ సంబంధించినటువంటి ఆప్షన్ సంబంధించిన ఒక అంశం ఉంది గజిట్ నోటిఫికేషన్ కోసం. అది కూడా రేపు నేను పెంచలేదు, రొటీన్ అంశం కాబట్టి దీన్ని పెట్టాము. కానీ దీన్ని వేరే వేరే అంశాలు అయితే లేదు. సమన్వయం కూడా వల్ల వీళ్ళందరికీ కూడా సర్క్యులేట్ అవ్వాలి కాబట్టి దీన్ని సాధారణ చేస్తూ అత్యాసరం పెట్టడం జరిగింది. దీంట్లో టెక్నికాలిటీ ఇష్యూ తప్పని వేరే ఇష్యూ చేయలేదు. ఎన్నో పెట్టలేదు, అయ్యా ఆప్షన్ చేసినట్టు పెట్టలేదు. వాళ్ళకు 3 years అయింది కాబట్టి వాళ్ళే మేమే కఠిన అవసరం చేసి వాళ్ళు పెట్టాము. ఆప్షన్ ఏం లేదు. ఇప్పుడు ఆపరేషన్ కూడా ఆపేసి నెక్స్ట్ కౌన్సిల్ పెట్టేయచ్చు కదా. మన కోసం పెట్టుకున్నట్టు అంశం ఫాలో అవ్వలేదు కాబట్టి దాని కొంచెం మీరు దయచేసి దాంట్లో ఉన్న శ్రద్ధలు చేస్తే మున్సిపాలిటీ కూడా ఆదాయం పెరిగింది. దాని మీద దృష్టి పెట్టవలసిందిగా మనం చేసుకున్నాము. థ్యాంక్ యూ. చెడిపోయింది అధ్యక్ష. ట్యాంకర్ అయితే 2-3 ఏళ్ళ బట్టి వెళ్తుంది. ఆ పన్నుకి వెళ్ళే వాళ్ళు ఏమవుతుందంటే అధ్యక్ష కొంతమంది ఇంట్లో ఉంటున్నారు. ట్యాంకర్ వెళ్ళిన టైంలో కొంతమంది ఉండట్లేదు. వాళ్ళ వాటర్ బాగా ఇబ్బందిగా ఉంది అధ్యక్ష. ఇది నేను చెప్తానే ఉన్నాను చాలా వాళ్ళ బట్టి. మరి దానికి ఏదైనా శాశ్వత పరిష్కారం చూపిస్తారని అడుగుతున్నాను అధ్యక్ష. పైప్ లైన్లు బాగు చేయాలి అధ్యక్ష. పైప్ లైన్ బాగు చేయాలి. ఎస్టిమేట్ కూడా వేసారు ఏమేం చేయాలనేది. 12 నెలలకి ఇప్పుడు మొత్తానికి మాత్రం ట్యాంకర్ పంపిస్తారు. ఈ నెలలో పెట్టాల్సిన సాధారణ సమావేశం ఎన్ఎంసీ ఎలక్షన్ కోడ్ రావటాన ఈరోజు సాధారణ సమావేశం ఆపేసి
ఎజెండాలో కొన్ని పెట్టాల్సిన వర్కులు కూడా ఉన్నాయి. దాదాపుగా ఈ ఎలక్షన్ కోడ్ వల్ల ఆపేయటం జరిగింది. అలానే ఇక్కడ అత్యవసర సమావేశంలో 4 అంశాలు ఆమోదించడం జరిగింది. షాపులు వీడికొచ్చినాయి కాబట్టి ఆ అంశాలు ఆమోదించడం జరిగింది. దయచేసి అందరూ ఇప్పుడు వర్కులు జరిగే చోట ఎదురుగా వాటర్ ఇవ్వన్నా కూడా ఆ రోడ్డు తడపడానికి ఇవ్వట్లేదని తెలిసింది, నా దృష్టికి వచ్చింది. కాబట్టి ప్రజలకు చెప్పేది ఏంటంటే అది మీరు వాడుకునేది కాబట్టి దయచేసి ఈరోజు లక్షలు పెట్టి రోడ్స్ కానివ్వండి, ట్రైన్స్ మనం వేపిస్తున్నామంటే దాన్ని తడుపుతూ ఉంటేనే ఇప్పుడు మనం కొత్త ఇల్లు నిర్మిస్తున్నప్పుడు దాన్ని తడిపితేనే కదండి స్టాండర్డ్ అనేది ఉండేది. అలానే ప్రజలందరూ కూడా మీ అందరి సహకారం ఉండి మన ఇంటి ముందలే వస్తున్నారు కాబట్టి ఆ వాటర్ అనేది ఒక 10 రోజులకు మీరు అవకాశం కల్పిస్తే వాళ్ళకి తడపడానికి అది స్టాండర్డ్గా సంవత్సరాల వారికి ఉంటుంది. కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా గమనించి కాంట్రాక్ట్కి వాటర్ అందించాలని కోరుకుంటున్నాను. మీరు ఏదైనా గుంటలు పడినా కూడా ఇలా రోడ్ పగిలిస్తున్న పైపులు ఇలా చెప్తున్నారు. మీ అందరి సహకారంతో మేము చేస్తున్నాము. దయచేసి మీ అందరూ కూడా సహకరించండి. మన మున్సిపాలిటీ నిధులు ఉంటానే ప్రతి ఒక్క రూపాయి ఈ రోజున పార్కులు డెవలప్ కానివ్వండి, రోడ్డు డెవలప్ కానివ్వండి, ఏదైనా మేము చేయగలుగుతున్నామంటే మన మున్సిపాలిటీ నిధులతోనే చేస్తున్నాము. అలానే ఈ రోజున కొత్త జేసీపీ అను 2 ట్రాక్టర్స్ ఈ వస్తువుని కొత్తగా మేము కౌన్సిల్లో పెట్టి ఆమోదించిన కొత్త ఈ వస్తువు జరుగుతుంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా తెనాలి పట్టణాన్ని డెవలప్ చేస్తానని మనస్ఫూర్తి కోరుకుంటూ పట్టణంలో నూతనంగా నెలకొల్పిన పలు వ్యాపారాలను మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. తొలుత గాంధీ చౌక్లో ఏర్పాటు చేసిన ఏవిఎం సోలార్ ఎంటర్ప్రైజెస్ మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు అత్తోట చంద్రకాంత్ కు శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్పర్సన్ కత్తెర హేని క్రిస్టినా, లీడ్ కాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు, కౌన్సిలర్ పసుపులెడి త్రిమూర్తి, పలువురు టీడీపీ నాయకులు పాల్గొన్నారు. సాంకేతిక పరిజ్ఞానం రోజుకి రాష్ట్రంలో పెరగాలని ఆశిస్తూ ఉన్నాం. మరి ముఖ్యంగా పర్యావరణ పరిరక్షణకి, పొల్యూషన్ కంట్రోల్కి, అంతేకాకుండా కూడా సామాన్య మానవుడి మీద భారం తగ్గించాలనే ఉద్దేశంలో ఈరోజు కేంద్రం యొక్క సహాయంతో రాష్ట్ర పాలనలో కూడా మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఈ సోలార్ ఎనర్జీని పెంచే కార్యక్రమంలో ఈనాడు ఇంటింటికి కూడా సబ్సిడీ ఇచ్చి ప్రతి ఇంటికి కూడా సోలార్ సిస్టమ్ని డెవలప్ చేయాలని చూస్తున్నటువంటి సమయంలో మరి ఇక్కడ ఏవిఎం సోలార్ సిస్టమ్స్ వాళ్ళు ఈ రోజున మా శరత్, అదేవిధంగా సోదరుడు చంద్రకాంత్ వీళ్ళందరూ కూడా కలిసి ఈ కార్యక్రమాన్ని ఈ రోజున ఇక్కడ ఈ యొక్క ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేయడం అనేది సామాన్యుడికి దరిచేరే భారం లేకుండా దరిచేరే ఈ సోలార్ సిస్టమ్ని మరి అందరూ కూడా ఉపయోగించుకోవాలి. అదేవిధంగా పట్టణ నాజర్పేటలో మునగా నరసింహారావు నూతనంగా ఏర్పాటు చేసిన నవ్యాంధ్ర డ్రింకింగ్ వాటర్ను మాజీ మంత్రి కృష్ణా గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ అభ్యర్థి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ప్రారంభించారు. తొలుత తిరుపతమ్మ అమ్మవారు చిత్రపటానికి పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో మునగా మహేష్, వెంకటేశ్వరమ్మ దంపతులు, టీడీపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు. త్రాగునీటి కోసం ప్యూరిఫై చేసి మంచినీటిని సరఫరా చేయాలని చెప్పి నరసింహం గారు నవ్యాంధ్ర ప్యూరిఫైడ్ వాటర్ని ఏర్పాటు చేయటం
సరసమైన ధరకి ఇచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడటానికి, ఎందుకంటే నీరు కలుషితమైనప్పుడే అనేక వ్యాధులు సంభవించడానికి ఆస్కారం ఉంటుంది. కలుషితం లేని నీరుని సేవించినట్లయితే ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఇది సహాయకారిగా ఉంటుంది. ఒక మంచి కార్యక్రమాన్ని ఈ ప్రాంతంలో ప్రారంభించినందుకు వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు. వారి వ్యాపారం కూడా చక్కగా ఉండాలని చెప్పి, మంచి భవిష్యత్తు ఉండాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ నల్లమోతు చెంచురామానాయుడు పురపాలక పాఠశాలలో ఎన్సీసీ ఎయిర్ వింగ్ విద్యార్థులకు డ్రిల్ టెస్ట్ నిర్వహించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు పివి సుధారాణి తెలిపారు. 8 ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ విజయవాడ వారి ఆధ్వర్యంలో సార్జెంట్ చేతన్ కదం, సిపిఎల్ వికాస్ జూలు ఈ టెస్టులు నిర్వహించారు. ఎన్సీసీ ఎయిర్ వింగ్ ఆఫీసర్ పులి భాస్కరరావు మాట్లాడుతూ పాఠశాల స్థాయిలో 8-9 తరగతుల్లో 2 సంవత్సరాలు ఎన్సీసీ విద్యార్థులకు శిక్షణ ఇవ్వడం జరిగిందని, ఈ రోజు ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్లో భాగంగా డ్రిల్ టెస్ట్ రాయటకు 150 మంది యాజిలీ జెడ్పీ స్కూల్, లేయోలా గుంటూరు ఎన్సీఆర్ విద్యార్థులు పాల్గొన్నట్లు తెలిపారు. యాజల ఎన్సీసీ అధికారి నీలి రామ్మోహన్ రావు మాట్లాడుతూ ఎన్సీసీ వలన విద్యార్థులలో క్రమశిక్షణ, దేశభక్తి, యూనిటీ పెరుగుతుందన్నారు. లంబాల ఎన్సీసీ అధికారి పి సురేష్ మాట్లాడుతూ దేశానికి దేశభక్తి కలిగిన మరియు తర్ఫీదు పొందిన యువతను అందించడంలో ఎన్సీసీ ప్రముఖ పాత్ర పోషిస్తుందన్నారు. సార్జెంట్ చేతన్ కదం మాట్లాడుతూ విద్యార్థులకు ఎన్సీసీ సర్టిఫికేట్ల వలన పై చదువులలో, ఉద్యోగాలలో రిజర్వేషన్లు వర్తిస్తాయని అన్నారు. यहाँ पे आज तेनाली एनसीआर स्कूल में एनसीसी के गुंटूर स्कूल प्लस याजिली स्कूल एंड तेनाली स्कूल इन बच्चों का एनसीसी ए सर्टिफिकेट के लिए प्रैक्टिकल एग्ज़ाम कंडक्ट किया जा रहा है. प्रैक्टिकल एंड वाइवा दोनों एग्ज़ाम कंडक्ट किया जा रहा है. एनसीसी ये बच्चों के लिए बहुत अच्छी चीज़ है. इससे बच्चों में यूनिटी, डिसिप्लिन ये सब चीज़ें इनमें आती है और ये इनके फ्यूचर के लिए भी एक अच्छा चीज़, मतलब ये फ्यूचर बढ़ाने के लिए इनके लिए बहुत अच्छा है. इसलिए बच्चों में जो एक करेजियस एंड डिसिप्लिन जो तैयार होता है ये एनसीसी की वजह से तैयार होता है. కార్యక్రమంలో విద్యార్థులు సిఆర్పి శ్రీదేవి పాల్గొన్నారు. ఎన్సీఆర్ఎన్ఎం హై స్కూల్ తెనాలి అండి, మారిస్పేటలో. ఇక్కడ మా ఎన్సీసీ విద్యార్థులు ఎయిర్ ఫోర్స్ వింగ్ ఎన్సీసీ విద్యార్థులకు 150 మందికి డ్రిల్ టెస్ట్ అనేది జరుగుతుంది. ఇక్కడ లయోలా పబ్లిక్ స్కూల్ నుంచి, అట్లానే వేజిలి జడ్పీ హై స్కూల్ నుంచి ఇక్కడికి విద్యార్థులు రావటం జరిగింది. డ్రిల్ టెస్ట్ అనేది ఇక్కడ నిర్వహిస్తున్నాం 150 మందికి. ఎన్సీసీ సార్ అయిన భాస్కర్ గారి ఆధ్వర్యంలో ఈ డ్రిల్ టెస్ట్ జరుగుతుంది. దీంట్లో వైవా కూడా ఉంటుంది. మాది ఎన్సీఆర్ఎన్ఎంహెచ్ఎస్ స్కూల్లో ఇండియన్ ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన ఎన్సీసీ ఎయిర్ వింగ్ ఉంది. మరి 2 సంవత్సరాల తర్ఫీదు అనంతరం జరుగుతున్నటువంటి ఏ సర్టిఫికేట్ ముందుగా ఒక డ్రిల్ టెస్ట్ అనేది కండక్ట్ చేస్తూ ఉంటారు. ప్లస్ దాంతోపాటుగా వైవా కూడా జరుగుతుంది. ఇక్కడ జడ్పీహెచ్ఎస్ యాజలి మరియు లయోలా పబ్లిక్ స్కూల్ నల్లపాడు నుంచి మరి మన విద్యార్థులు మొత్తం 150 మంది విద్యార్థులకి ఇక్కడ టెస్ట్ కండక్ట్ చేయడం జరుగుతూ ఉంది. మరి ఈ పిల్లలు ఈ సర్టిఫికేట్ తీసుకుని రేపు 9వ తారీఖు జరగబోతున్నటువంటి ఏ సర్టిఫికేట్ ఎగ్జామ్లో మరి ఈ డ్రిల్ టెస్ట్లో కూడా పాస్ అయ్యి పిల్లలు సర్టిఫికేట్లు తీసుకోవటం, మరి తద్వారా మరి వారి యొక్క భవిష్యత్తు చదువుల్లో మరి ఉద్యోగాల్లో కూడా అవి ఉపయోగపడతాయి. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి ఈరోజు తెనాలిలోని శ్రీ మహాత్మా సేవాశాంతి ఆశ్రమాన్ని సందర్శించి గాంధీజీ, కస్తూరిమాత విగ్రహాలకు పూజలు నిర్వహించి తీర్థప్రసాద వితరణ చేశారు. ఆశ్రమంలోని వృద్ధులకు అన్నప్రసాద వితరణ చేశారు. వక్తలు మాట్లాడుతూ అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగ నిరతిని శ్లాఘించారు. ఆశ్రమ నిర్వాహకుడు వజ్రాల రామలింగాచారి మాట్లాడుతూ మహాత్మా గాంధీజీ సిద్ధాంతాలు ఆచరణలో పెట్టి తమిళనాడు రాష్ట్రం నుండి తెలుగు భాష ప్రజలకు ఆత్మగౌరవాన్ని పెంచే విధంగా ఆంధ్ర రాష్ట్ర అవతరణకు ఆమరణ నిరాహార దీక్ష చేసిన అమరజీవి అని కొనియాడారు. రావూరి సుజాత జ్ఞాపకార్థం ఆమె కుమారుడు దుర్గా ప్రసాద్ తదితర కుటుంబ సభ్యులు కూడా ఆశ్రమ వాసులకు భక్తి విశ్వాసాలతో భోజనాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో పొట్టి శంకరనారాయణ, జితేంద్ర, ఆలపాటి శివనరసింహారావు, రోహిత్ మణికంఠ, బాలగణేష్, రమేష్, నరసింహారావు, సీతమ్మ తదితరులు పాల్గొన్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి త్యాగము దేశ చరిత్రలో చాలా గొప్ప విషయం. పోరాటాలు శాంతియుతంగా జరిపినటువంటి గాంధీ మార్గంలో మన రాష్ట్రానికి మరి పొట్టి శ్రీరాములు గారు
తమిళనాడు నుంచి ఆంధ్ర, ప్రత్యేకంగా తెలుగు వాళ్ళకి ఒక స్థానం ఉండాలి, తమిళం వాళ్ళు ఎగతాళి చేస్తున్నారనే ఉద్దేశంతో ఆత్మాభిమానం తెలుగు ఉట్టిపడేలా మన తెలుగు రాష్ట్రానికి తీసుకొచ్చిన ఘనత పొట్టి శ్రీరాములు గారు. 52 రోజులు మరి నిరాహార దీక్ష చేసి తనువు చాలించిన మహనీయుడు. వారి పేరుతో మరి అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి గుంటూరు జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. ఇది సమాజానికి స్ఫూర్తినిస్తుంది. కొండూరి పాండురంగారావు గారి జ్ఞాపకార్థం కేఎల్ నరసింహారావు గారు, కృష్ణారావు గారు, ఆలపాటి శివ నరసింహారావు గారు ఆశ్రమాసులకు భోజనాలు ఏర్పాటు చేశారు. మరి పాండురంగారావు ఆత్మ శాంతించాలని గాంధీ మహాత్మునికి ఆశీస్సులు అందజేస్తున్నాను. శ్రీ పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ సమితి తరపున ఈ గుంటూరు జిల్లాలో ఒక సేవా కార్యక్రమంలాగా ఈరోజు మన మహాత్మా గాంధీ వృద్ధాశ్రమం నందు ఒక పూట భోజనానికి ఏర్పాటు చేయడం జరిగిందండి. ఈ అమరజీవి పొట్టి శ్రీరాములు పవిత్ర స్మృతి పరిరక్షణ గత 10 ఏళ్ళుగా ఆంధ్రదేశం మొత్తం సేవలు చేస్తా, అలానే మన పొట్టి శ్రీరాములు గారి వర్ధంతి జయంతి కార్యక్రమాలన్నీ చేస్తా జిల్లాలో అన్ని జిల్లాల్లోనూ రాష్ట్రంలోనూ పలు సేవా కార్యక్రమాల్లో ముందుంటుందండి. దాంట్లో భాగంగానే ఈరోజు ఈ సేవా ఆశ్రమంలో వృద్ధులకి ఒక పూట భోజనం ఏర్పాటు గురించి చేస్తున్నామండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం భూముల విలువలతో పాటు రిజిస్ట్రేషన్ ఛార్జీలను కూడా పెంచేందుకు సిద్ధమైంది. సవరించిన ధరలు ఫిబ్రవరి 1వ తేదీ నుండి అంటే రేపటి నుండే అమల్లోకి రాబోతున్నాయి. గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్ల విలువల సవరణ చేస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. మార్కెట్ విలువకు అనుగుణంగా రిజిస్ట్రేషన్ ఛార్జీలను సవరించింది సర్కార్. అయితే రేపటి నుండే కొత్త ఛార్జీలు అమల్లోకి రానున్న నేపథ్యంలో రాష్ట్రంలోని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు రద్దీగా మారాయి. ఇప్పుడు ఒక చిన్న విరామం.